అద్భుతంగా పాలిస్తున్నాం. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మంత్రులు శాఖలు పనిచేస్తున్నట్టు ఏ రాష్ట్రంలో పనిచేయడం లేదు. ఏం పని చేస్తున్నాయి? రాష్ట్రంలో మంత్రులు శాఖలు పనిచేస్తున్నట్టు అంటే ఏ రాష్ట్రంలో పనిచేస్తలేవంట. ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేడు, ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు, ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రి లేడు, ఈ రాష్ట్రానికి సగానికి సగం శాఖలన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఏమంటాడు అంటే గట్టిగా మాట్లాడితే అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు, అందరం బిజీగానే ఉన్నాం అని చెప్తాడు. అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారంట, అందరూ బిజీగానే ఉన్నారంట. ఇక చూడండి, ఒకసారి మీరు ఈ నెల రోజుల ట్రాక్ రికార్డ్ తీయండి, క్రైమ్ రికార్డ్ తీయండి. ఎన్ని మర్డర్లు, ఎన్ని మానభంగాలు, ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని దాడులు, పొలిటికల్ దాడులు ఎన్ని జరుగుతున్నాయి, దొంగల బీభత్సాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి, డ్రగ్స్ విచ్చలవిడితనం ఏ విధంగా హైదరాబాద్లో ఏరులై పారుతూ ఉన్నది, ఏసీబీ క్రైమ్ రేట్ ఏ విధంగా పెరుగుతూ ఉంది, ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అంతా మంచిగా ఉన్నది, మేము మంచిగా పాలిస్తున్నాం అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అసలు ఈ రాష్ట్రానికి వైద్య శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి అంటే ఆయన ఒక ఆయన ఉన్నాడా? ఆయన దామోదర్ రాజ నరసింహ ఆయన ఓటు తీసుకున్న రోజు, ప్రమాణ స్వీకారం చేసిన రోజు కనపడ్డాడు. ఇప్పటిదాకా ఆయన కనపడతలేడు. ప్రజలకు ఎవరికైనా మీకు కనపడుతుందా చెప్పండి? ఎప్పుడైనా ఏ ప్రభుత్వం దేని మీదనైనా ఆయన రివ్యూలు పెట్టి కోటి హాస్పిటల్లో దారుణాలు జరుగుతూ ఉన్నాయి. పురుడు పోసుకోవడానికి ఆడపిల్లలు పోతే కనీసం పట్టించుకున్నటువంటి పాపాన పోతలేరు. చాలా దారుణంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. నిమ్స్ హాస్పిటల్లో బెడ్స్ దొరకక మొత్తానికే బంద్ పెట్టిరు ఓటు సర్వీసులను. పోతే అట్లా లైన్లు అంబులెన్సులు పెట్టి కిలోమీటర్ల పొడుగు పెట్టి హాస్పిటల్ ముందు ఉన్నటువంటి పరిస్థితి. ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే మన ఆరోగ్య శాఖ మంత్రి గారు కనీసం కూడా ఎక్కడ కూడా నోరు తెరిచిన పాపాన పోతలేడు. కనీసం ఆయన నామమాత్రంగానైనా, నామకే వాస్తవంగానైనా ఇంకా అధికారులకు ఫోన్ చేసి ఈ పని సక్క చేయరు, ఆ పని సక్క చేయరు అని చెప్పేందుకైనా లేడు. ఆయన గెలిపించారు కదా, ఇక ఆందోళన ప్రజలు మంచిగా నిమ్మలంగా కూర్చుంటున్నాడు. ఈ మధ్యలో సోకులు వాడుతున్నాడు, బూట్లు గీట్లు వేసుకొని అక్కడిక్కడ తిరుగుకుంటా. ఈ విధంగా ఉంది పరిస్థితి. రాష్ట్రంలో మంత్రులు శాఖలు పనిచేస్తున్నట్టు ఏ రాష్ట్రం కూడా పనిచేస్తలేదంట. అవును, ఇంకా ఇంతకంటే ఇంకోటి ఏముంటుంది? మంత్రిత్వ శాఖలు ఖాళీగా లేవు. రాష్ట్రానికి హోంమంత్రి ఉన్నాడు, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, రెండు ఈయననే. ఈయనకంటే ఎక్కువ చదువుకున్నాడు, ఈయనకంటే అద్భుతంగా పోలీసు వ్యవస్థను చూస్తాడు ఎవరు లేడని చెప్పేసి రెండు ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు, ఆయన కిందనే పెట్టుకొని కూర్చున్నాడు. గత ప్రభుత్వం కంటే అద్భుతంగా విద్యాశాఖ ఉందంట. విద్యాశాఖ, హోంశాఖ, నేనే ఫుల్ టైం మినిస్ట్రీని. 10th పరీక్షలు పెట్టలేదా, రిజల్ట్స్ ఇవ్వలేదా? ఊరిని ఇది ఎక్కడ పంచాయరం. ఆ శాఖకు మంత్రి ఉన్నా లేకపోయినా అది అంతా రెగ్యులర్ ప్రాసెస్ జరిగేటువంటి ప్రక్రియ. ఇక ఏమంటారంటే రేపు మీరు ఊపిరి పీల్చుకుంటున్నా, గాలి తీర్చుకుంటున్నా, బయటకు వదిలేస్తున్నా అది నేను నిర్వహిస్తున్నటువంటి శాఖ వల్లనే అంటాడు. అదంతా నిత్యకృత్యం అన్నమాట, జరిగేటువంటి వ్యవహారం. ఈ 10th పరీక్షలు నువ్వు మంత్రిగా ఉన్నా అవుతుంది, మంత్రిగా లేకపోయినా అవుతుంది. నీ ప్రభుత్వం ఉన్నా అయితే, నీ ప్రభుత్వం కూలిపోయి రాష్ట్రపతి పాలన ఉన్నా కానీ ఈడ పరీక్షలు నడుస్తాయి. అది విద్యా సంవత్సరం ఒక అటు ఇటుగా ఒక 2-3 రోజులు అటు ఇటు కావచ్చు, కానీ అయితే మొత్తానికి వాయిదా పడి మంత్రి లేడు కాబట్టి ఆ పరీక్షలే పెట్టొద్దు, మంత్రి లేడు కాబట్టి ఆ రిజల్ట్స్ ఇవ్వద్దు అన్నటువంటి పనికి వాళ్ళ కార్యక్రమం ఉండదు. ఈ మాత్రం తెలివి లేకుండా నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీ గురించి మేము మాట్లాడుకోవాలి. మా దౌర్భాగ్యం అది. ఏం చేస్తాం చెప్పురిగా, గట్లా ఉన్నది. 10th పరీక్షలు పెట్టిరంట, రిజల్ట్స్ కూడా ఇచ్చిరంట. ఇంకా నయం, ఇంకా చాలా చెప్పాల్సి ఉంటుంది నువ్వు. వల్ల ఈ స్కూల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి జూన్ 12 తారీఖు ఓపెన్ అవుతాయి కదా. విద్యాశాఖ మంత్రిగా నేను ఉన్నా కాబట్టి కదా జూన్ 12 తారీఖు ఓపెన్ అయినాయి, లేకపోతే ఓపెనే కాకపోవు. పిల్లలకు పాఠాలు చెప్తున్నారు అంటే నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నట్టే. పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు అంటే నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నా కాబట్టినే పెడుతున్నారు, లేకపోతే పెట్టకపోదురు. ఇక ఇట్లాంటివి కూడా చెప్పు, రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాందుకు నీకని ఉండాలి, ఇంటందుకు మాకని ఉండాలి. ఇది విని నమ్ముతందుకు జనానికైనా ఉండాలి. ఇంకా మరి ఎట్లనో ఇక నువ్వే ఆలోచన చేసుకోవాలి. రాజకీయ అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది. ఎవరికి అనుకూల మీడియా అయినా ఏడా ఉంది అనుకూల మీడియా? ఒకసారి చూద్దామా, లెక్కలు తీద్దామా, ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో, ఎన్ని పేపర్లు ఉన్నాయో అవన్నీ ఒకసారి తీద్దామా. ఇప్పుడు అన్ని రాసుకుని వస్తాయి. ఎవరి అనుకూల మీడియానో ఇప్పుడు చెప్పు నువ్వు. ఫస్ట్ బీఆర్ఎస్దే రాదాం. ఈడ బీఆర్ఎస్ అనుకూల మీడియా ఒకసారి రాదాం. ఒక టీ న్యూస్, నమస్తే తెలంగాణ, గింతే. ఇక ఆడుకో ఇంకో కొంచెం న్యూట్రల్గా TV9 వాళ్ళు కవర్ చేస్తూ ఉంటారు.
ఇక నీది రాస్తా చూడు ఇప్పుడు ప్లస్ సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడుది. ఇక నువ్వు చంద్రబాబు నాయుడు నోటెక్కి ఊసిపడ్డోనివే కాబట్టి ఇక నిన్ను వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో విస్మరించారు. ఇక రాస్తా చూడు లిస్ట్ పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఒకటొకటి రాసుకుంటూ వస్తా చూడు. V6 ఫక్త్ కాంగ్రెస్. ఈయన ఎవరు? చెన్నూరు ఎమ్మెల్యే. చెన్నూరు ఎమ్మెల్యే వివేకు. ఈ వెలుగు కూడా ఆయనదే. కాంగ్రెస్ వాళ్ళది, ఇది ఫక్త్ కాంగ్రెస్ వాళ్ళది. కాంగ్రెస్ వాళ్ళకు నెగిటివ్ వార్తలు ఒక్కటి కూడా రాయదు. కావాలంటే నిన్నటి రోజున గాంధీ భవన్ దగ్గర రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర గురుకుల విద్యార్థులు 1:2 అభ్యర్థులు 1:2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆందోళన చేస్తే కనీసం లోపటి పేజీలో కూడా చిన్న వార్త రాయాలి వెలుగు కానీ V6 కానీ. ఇక ఇది అయిపోయాక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఇదే నీ కాంగ్రెస్కు ఈ సిబిఎన్కి జాకిలు వెట్లు అయిపోయేటువంటి పత్రిక. ఇక ఆంధ్రజ్యోతి ఇది మీదే. ఈనాడు వీడు కూడా నేను ఒక్క వార్త రాయాలి. ప్లస్ ఈటీవీ, ఎన్టీవీ ఎప్పుడో అమ్ముడు పోయింది. ప్లస్ TV5, మహా న్యూస్, బిగ్ టీవీ. ఓ ఇది ఫస్ట్ వరుసలో ఉంటుందా? ఇది బిగ్ టీవీ. ఈ బిగ్ టీవీ ఫస్ట్ వరుసలోనే ఉంటుంది. ఎందుకంటే అది మొత్తం కాంగ్రెస్. నిన్న ఏం రాసిన వార్తలు క్లిప్పులు ఉంటుంది చూడు. చక్రం తిప్పి అంటే మొత్తం రయ్య చక్రం తిప్పి రాహుల్ గాంధీని ఆడ ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవడంలో మొత్తం రేవంత్ రెడ్డి మస్తు రయ్య చక్రం తిప్పినట్ట. సైకిల్ చక్రం మామూలుగా తిప్పలేదంట. ఈ స్థాయికి దిగజారిపోయింది జర్నలిజం. ఈ స్థాయికి వీళ్ళందరూ ఇంకేముంటాయి, ఇంకా చాలా ఛానళ్ళు ఉంటాయి. HMTV, ఇంకా ఇవన్నీ ప్యాకేజ్ ఛానళ్ళు. ఇవన్నీ కూడా ఇన్ని ఛానళ్ళు నీకు అనుకూలంగానే ఉండే. ఈ పత్రికలు, ఈ ఛానళ్ళు, ఈ మధ్యలో RTV ఈడొకడు మోపాయిండు. ఇంకా యూట్యూబ్ ఛానళ్ళ విషయానికి వస్తే ఈ Q న్యూస్ ఫక్తు కాంగ్రెస్ ఆయనదేనా. మన తొలి వెలుగు కాంగ్రెస్ పెంపుడు కుక్క ఇది. మన తొలి వెలుగు కాంగ్రెస్ వాడు ప్రతి నెల 15 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు అది కూడా మీకు చూపిస్తా. ఎంత మన తొలి వెలుగు కాంగ్రెస్కేనా. ఇక మిగతా యూట్యూబ్ ఛానళ్ళు ఇక అవన్నీ పేర్లు చెప్పి మనం పెద్ద చేయడానికి కానీ అవి కూడా ఇదే కాంగ్రెస్ పెంపుడు బ్యాచ్. మొత్తం ఇవాళ రేపు అందరు కూడా అదే బ్యాచ్. ఇక ఆడికో ఈడికో బీఆర్ఎస్కి వెళ్ళి మాట్లాడుతూ ఇద్దరు మాటలమే. ఇక ఇవి ఫక్తు వాళ్ళ ఛానల్ అన్నమాట. ఇక ఇవన్నీ పోతే ఇక వీటితో పాటు ఇక సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు కూడా అందరు దీనికే అది పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు చెప్పాలి మీడియా వ్యతిరేక మీడియా ఏది, ప్రభుత్వానికి జోకే మీడియా ఏది, ప్రభుత్వ తప్పులను ఒక్కటి కూడా బయటికి రాకుండా చేసేటువంటి మీడియా ఏది. ఇక చూడు నీ పత్రిక, నీ మీడియా ఎట్లా రాస్తా ఉందో ఇక్కడ మీకు చూపిస్తా. ఎక్కడ ఇది? ఇక చూడు ఇక్కడ జాకీలు పెట్టి లేపిండంట మొత్తం. ఇగో నీ బిగ్ టీవీ, నీ కాంగ్రెస్ ఛానల్ ఏం రాసింది చూసినావా? ఢిల్లీలో చక్రం తిప్పిన రేవంత్. ఏం చక్రం తిప్పినంటే నల్లబాల్ ఒక ట్వీట్ చేసి చూడండి. చక్రం తిరుగుతూ ఉంటుంది పైనంగా. ఢిల్లీలో చక్రం తిప్పిన రేవంత్ రాహుల్కు కీలక హోదా. ఈ రాహుల్కి ఇప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చింది చూసినావు, ప్రతిపక్ష నాయకుడి హోదా లోక్సభలో. ఆ హోదా రావడానికి కారణం గీరనే అంట. ఇక చూడు ఎట్లా రాసుకున్నాడు సిగ్గు లేకుండా. రాహుల్ గాంధీ LOP కావడంలో చక్రం తిప్పిన రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి. ఆయన LOP కావడానికి, లీడర్ ఆఫ్ అపోజిషన్ కావడానికి ఈయనెందుకు చక్రం తిప్పిండో, ఎట్లా చక్రం తిప్పిండో నాకు అర్థం కాలే. ఏ విధంగా చక్రం తిప్పిండో అర్థం కాలే. ఇంకా ఇగో CWC సమావేశంలో రాహుల్ LOPగా ఉండాల్సిందేనని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి. ఈయన డిమాండ్ చేసిండు కాబట్టినే వాళ్ళు రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారంట. ఏది? ఆ ఇండియా కూటమి. ఈయన డిమాండ్ చేయకపోతే ఎన్నుకోకపోదురు. ఇక ఆ కూటమిలో ఉన్నటువంటి ఏది ఈ ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిగతా పక్షాలు, ఆమ్ ఆద్మీ కావచ్చు, లేదనుకుంటే తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, DMK కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఉత్తయే. వాళ్ళ మాటలేం నడవయి, వాళ్ళ కథ ఏం లేదు. ఇక ఓన్లీ రేవంత్ రెడ్డి చెప్పిండు కాబట్టికనే, రేవంత్ రెడ్డి చక్రం తిప్పి గిర్ర ఆడున్న వాళ్ళందరికీ గాలి ఊపిండు కాబట్టికనే అందరూ రాహుల్ గాంధీ పేరు చెప్పిరు అని చెప్పేసి ఈ ఛానల్లోడు రాసుకున్నాడు వార్త. ఇది ఇంత దిక్కుమాలినటువంటి జాకీలు పెట్టి
బూత్ కిట్ కంటే మించిపోయింది ఈ బిగ్ టీవీ అనేది. మించిపోతారు ఒకరినొకరు. జాగిలు పెట్టి లేపి 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 ఎన్నడో ఎత్తేస్తారు, నడువులు సడువులు అన్నీ ఇరుగుతాయి, దేనికి మనకి రాకుండా అవుతాడు. సో కాబట్టి ఈ వ్యవహారం ఈ విధంగా నడుస్తూ ఉంది. ఇక చూడండి, ఇన్ని ఛానళ్ళు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి ఛానళ్ళు, ఇన్ని ఛానళ్ళు, ఇన్ని పత్రికలు, ఇంత కథ. ఇంకా దిశ ఇంకో పేపర్ కూడా ఉంటుంది, అది దిశ. ఈ పత్రిక కూడా ఫక్త్ కాంగ్రెస్కు అనుకూలమైనటువంటి పత్రిక, ఫక్త్ కాంగ్రెస్. సో ఇంత ఉంటే ఇవన్నీ కూడా కళ్ళు కనపడతలేవు. మనం ఏమంటాడు మళ్ళా ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఇగో ఎక్కడ పోయేది, రాజకీయ అనుకూల మీడియా తప్పుడు ప్రచారం. ఇక్కడ ఎవరికి రాజకీయం అవసరం ఉంది? ఈ మొత్తము నీ తప్పులు ఏడ బయటపడకుండా పేపర్లు పత్రికలు అన్నిట్లని మేనేజ్ చేస్తున్నది ఎవరు? ఒకరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వస్తుంది, నెక్స్ట్ డే రోజు అలాంటి దానికే అదే కంటెంట్ తోటి అదే సారాంశంతో ఎన్టీవీలో ఒక స్టోరీ బోర్డు వస్తుంది. ఎవడు మేనేజ్ చేస్తున్నాడు ఇదంతా? నువ్వు పెట్టుకున్నటువంటి ప్రభుత్వ సొమ్ము తీసుకొని ప్రజల సొమ్ము తీసుకున్నటువంటి నీ సీఎంపీఆర్ అయోధ్య రెడ్డి చేసేటువంటి లీలలు ఏంటివి తెలియదా మాకు? మేము ఇదే జర్నలిజంలో ఉన్నాం కదా, ఇదే సమాజంలో ఉన్నాం కదా, ఏం జరుగుతుందో తెలియదా? గా మాత్రం అన్నా ఏ విధంగా పెయిడ్ వార్తలు రాపియాలి, ఎట్లా పిఆర్ కంటెంట్లు ఇవ్వాలి, ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క పత్రికకు ఏ విధంగా ఇవ్వాలి, ఆయన ఇచ్చేటువంటి ప్రెస్ నోట్ని యాస్టీస్గా ఏ విధంగా ప్రింట్ చేయాలి, ఇవన్నీ మీరు చేసేటువంటి బ్యాచే కదా ఇదంతా, అదే దుకాణం కదా ఇదంతా. సో కాబట్టి ఇంత మీడియా బలగం మొత్తము చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇవాళ ఇంకా కూడా ప్రజలకు కేసీఆర్ మీద విషం జిమ్ముకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఈ ఛానళ్ళన్నీ కేసీఆర్ మీద విషం జిమ్ముకోవడం, బీఆర్ఎస్ పార్టీ మీద విషం జిమ్ముకోవడం, ఇవన్నీ మాకేం అభ్యంతరం లేదు, చేసుకోవచ్చు. కానీ ప్రజల సమస్యలను రాకుండా ఎక్కడైతే ప్రజలు పోరాటం చేస్తూ ఉన్నారో, నిరుద్యోగులు పోరాటం చేస్తూ ఉన్నారో అవి ఏవి కూడా చూపించకుండా కేవలం అంతా బాగుంది, అద్భుతంగా ఉంది, ఆహా ఓహో అనేటువంటి విధంగా మాత్రమే వీళ్ళు వార్తలు రాయడం ఇలా సమాజానికి పెద్ద సమస్యగా మారింది. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ ఛానళ్ళు ఈ పత్రికలన్నీ కూడా వాస్తవాలు రాయడం లేదు, వాస్తవాలు చెప్పడం లేదు. నిజము ఎప్పుడైనా కాస్త చేదుగానే ఉంటుంది, అబద్ధాలు చాలా అద్భుతంగా ఉంటాయి. తీన్మార్ మల్లన్న ముచ్చట్లు చెప్తుంటే ఎట్లయినా అనిపిస్తుంది ఒకరొకరికి. ఆడిదో ఎటకారం చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు కాబట్టి సమ్మ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇవాళ ఏమైంది, మన పిల్లలు ఒక్కరికి ఉద్యోగం రాలే కానీ వాడికి ఎమ్మెల్సీ కొలువు వచ్చింది. మన పిల్లలు ఒక్కరు కూడా 10 రూపాయలు సంపాదించుకోలే కానీ వాడు 1000 కోట్లకు 100 కోట్లకు పడగెత్తిండు. ఇలా ఈ విధంగానే మిగతా బ్యాచ్ కూడా గిట్లనే అనమాట, ఒకని తర్వాత ఒకడు. మిమ్మల్ని ఎమోషనల్గా రెచ్చగొట్టి మిమ్మల్ని మీకేదో చేస్తున్నటువంటి భ్రమలు కల్పించి వాళ్ళు అందలమెక్కి కూర్చుంటా ఉన్నారు, వాళ్ళు గద్దెనెక్కి కూర్చుంటా ఉన్నారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇకనైనా అర్థం చేసుకోకపోతే నష్టపోయేది కూడా మనమే. రాజకీయ అనుకూల మీడియా తప్పుడు ప్రచారం అని చెప్తా ఉన్నారు. ఇంకా ఏ అనుకూల మీడియానో మీరే అర్థం చేసుకోండి. ఇక నేను 18 గంటలు పని చేస్తే నొప్పి ఎందుకు? ఎవరికి నొప్పి? ఏడ పని చేస్తున్నావు నువ్వు? రేవంత్ రెడ్డి గారు, నువ్వు 18 గంటలు ఏడ పని చేస్తున్నావు? ఎవరికాడ పని చేస్తున్నావు? దేనికోసం పని చేస్తున్నావు? నువ్వు ఏ రోజుకి ఆ రోజు నువ్వు సరే చెప్తా ఉన్నావు కదా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ కాంగ్రెస్ నాయకులందరికీ, ఈ సోకాల్డ్ భజన బ్యాచ్ అందరికీ. నువ్వు 18 గంటలు పనిచేస్తున్నావు కదా, నువ్వు రోజు ఒక డైలీ స్కెడ్యూల్ ఇవ్వు, ఈ స్కెడ్యూల్ ఇవ్వు. రోజు 18 గంటలు పనిచేస్తున్నావు కదా, ఏ గంట ఏం పని చేస్తున్నావో అది ఆ రిపోర్టు మీడియాకి పబ్లిక్ డొమైన్లో పెట్టు. పబ్లిక్ డొమైన్లో మీడియాకే కాదు సమాజం మొత్తం చూస్తుంది. రోజుకి 24 గంటలు ఉంటే కేవలం సారువారు 6 గంటలు వండుకొని మిగతా 18 గంటలు పనిచేస్తూ ఉన్నాడంట. ఈయననేమో 18 గంటలు అంటాడు. ఆయన ఎవరా ఎంపీ? నాగర్ కర్నూలు ఎంపీ ఆయన మల్లు రవి గారేమో మా సీఎం గారు 20 గంటలు పనిచేస్తున్నాడు, పాపం పొద్దుగాల టీ తాగలేకపోతున్నాడు, టిఫిన్ తినలేకపోతున్నాడు, మధ్యాహ్నం లంచ్ ఏమో 4 గంటలకు చేస్తున్నాడు, రాత్రిపూటనేమో 12 గంటలకు 13 గంటలకు 1 గంటలకు భోజనం చేస్తున్నాడు, ఆరోగ్యం అంతా ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి ఆయన మల్లు రవి గారు బాగా బాధపడుతూ ఉన్నాడు. ఏడుపు ఒకటి తక్కువ ఉంది పాపం ఆయనకు, అంత బాధపడుతున్నాడు ఆయన. అంత బాధపడుతుంటే మరి 18 గంటలు చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే 6 గంటలు వండుకొని మిగతా 18 గంటలు పని చేస్తూనే ఉంటాడు అనమాట. సుస్సు ఓడు ఏది ఓడు ఏం చేయడు అసలుగా. పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా నైట్ 10 గంటల దాకా 12 గంటల దాకా ఒకటే పని. ఈ పని పాడి కానీ అసలు నాన్ స్టాప్గా పని చేస్తున్నాడు. ఇంత పని చేస్తున్నాడు కాబట్టినే కరెంటు కట్ లేకుండా వస్తుంది, పవర్ ఎక్కడ కట్ అయితే లేదు,
ఈ నిరుద్యోగుల సమస్యలన్నీ సాల్వ్ అయిపోతున్నాయి, ఈ రైతులకు ఎలాంటి సమస్య లేదు, మొన్నటి దాకా తీసుకపోయిన గింజ తీసుకపోయినట్టే కొన్నారు. ఇవన్నిట్లు జరిగినాయి. మరి ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తున్నాడు, మామూలుగా పనిచేస్తున్నాడు ఆయన. 18 గంటలు చెమట వచ్చి అద్భుతంగా మంచి మంచి నాయకులను బాగా పనిచేసేటువంటి అమ్రాపాల్ లాంటి ఆఫీసర్లు అందరినీ చుట్టుముట్టు పెట్టుకొని అద్భుతంగా పనిచేస్తున్నాడు ఆయన. ఎందుకు మనం దాన్ని తప్పు పట్టాలి? కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, నువ్వు అద్భుతంగా 18 గంటలు పనిచేస్తున్నటువంటి వాడివి, నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఏ గంట ఏం పని చేస్తున్నావో, ఉదయం ఎన్ని గంటలకు లేస్తావు, ఒక 5 గంటలకు వేసుకో. 5 గంటలకంటే 5 గంటల నుంచి 6 గంటల దాకా ఏం చేసినావు, మా కోసం పనిచేస్తున్నావు చెప్తున్నావు కదా, మరి మీరు నమ్మాలి కదా ప్రజలంగా. 6 గంటల నుంచి 7 గంటల దాకా ఏం పని చేసినావు, 7 నుంచి 8 దాకా ఏం పని చేసినావు, ప్రతి గంట రిపోర్ట్ ఇవ్వు సమాజానికి. 8 నుంచి 9 దాకా ఏం చేసినావు, 9 నుంచి 10 దాకా ఏం చేసినావు, ఇట్లా 10 నుంచి 11, 11 నుంచి 12, 12 నుంచి 1 PM, ఇక 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5, 5 నుంచి 6, 6 నుంచి 7, 7 నుంచి 8, 8 నుంచి 9, 9 నుంచి 10, 10 నుంచి 11, 11 నుంచి 12. ఈ 12 కంటే మించి ఇంకెవరు పని చేయడు, ఎందుకంటే తర్వాత ఆఫీసర్లు ఎవరు ఉండరు. ఇక ఒకవేళ ఇట్లా పని చేస్తా అంటే ఎప్పుడెప్పుడు ఏం చేసినావు అదేంది మాకు ప్రజలకు చూపి. ఊరికే నువ్వు గాలికి వచ్చి నేను 18 గంటలు పని చేస్తున్నా, నేను పండుకుంటున్నాను, నేను స్నానం కూడా చేయకుండా పని చేస్తున్నా అని చెప్తే జనాలు నమ్ముతానికి ఎవరు అడగలేరు. ఇట్లా ఏ గంటకి ఏం చేసినావు నువ్వు? ఈ 18 గంటలు మా కోసం పనిచేస్తున్నావు కదా ముఖ్యమంత్రి గారు, నువ్వు ఏ గంటకి ఏం చేస్తావు? పొద్దుగాల 6 గంటల నుంచి 5 గంటల నుంచి 6 గంటల దాకా స్నానం చేసుకున్నా, లాల పోసుకొని సుసు పోసుకున్నా అని చెప్పేసి చెప్పు నువ్వు ఏం చేసినావు. అది మిగతాయి కూడా అట్లనే గంట గంటకు నువ్వు ఏం చేస్తున్నావో ఇవన్నీ మాకు కనుక డే టు మినిట్ టు మినిట్ రిపోర్ట్ ఇస్తే, ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో కానీ ఏదైతే పార్లమెంట్లో కానీ మినిట్ టు మినిట్స్ అన్ని రికార్డ్స్ అవుతాయి కదా, ఎవరు ఎప్పుడు మాట్లాడారు, ఎన్ని గంటలకు మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, దేని మీద మాట్లాడారు. సో ఇట్లా నువ్వు ఏ రోజుకి ఆ రోజు ఒక పెట్టుకో. ఇప్పుడు ఎట్లా అయోధ్య రెడ్డి లాంటి పనికిమాలిన బ్యాచ్ మొత్తానికి మా సొమ్ముతోటి మింగట్టేటువంటి ట్యాక్స్లతోటి తీసుకుపోయి నువ్వు పార్టీ కోసం వాడుకుంటున్నావు కదా, గట్లనే ఇంకొకరిని పెట్టుకో, తప్పేం లేదు. పెట్టుకొని అరే పొద్దుగా నేను లేచిన కాంచి రాత్రి వండుకునేదాకా ఏం చేసినో ప్రతి ఒక్కటి మినిట్ టు మినిట్ రాసేసి అధికారికంగా ఒక వెబ్సైట్లో పెట్టు, ప్రజలందరూ చూడాలి మనం 18 గంటలు పనిచేస్తున్నాం కాబట్టి అని చెప్పేసి ప్రజలకు తెలిసే విధంగా చూపి. అప్పుడు నిజం అని నమ్ముతాం మేము. నిజంగానే అరే అమ్మ ముఖ్యమంత్రి గారికి ఇంత పని చేస్తుంటే మనం ఎందుకు ఇట్లా అంటున్నాము అని చెప్పేసి నాలాంటి వాడు ఎవడన్నా ఏమైనా తప్పు మాట్లాడితే సరి చేసుకుంటారు, దాంట్లో ఏం తప్పు లేదు. నువ్వు నిజంగా పని చేసి ఉంటే, నిజంగా నువ్వు చెప్పేది నిజమే అయితే, నువ్వు చెప్పేది అబద్ధాలు కాకపోతే నువ్వు ఈ పని చేయాలి. ఫస్ట్ చెయ్యి మరి ఈ పని. రేపటి నుంచి ప్రతి గంట నువ్వేం చేస్తున్నావో పబ్లిక్ డొమైన్లో పెట్టు, ప్రజలందరూ చూస్తారు. అది చేత కాదు ఉట్టినే గాలికి మాట్లాడాలి. 18 గంటలు పని చేస్తున్నాడు. ఇక మోతవారి ఒక్కడే ఉన్నాడు 18 గంటలు. ఏం పని చేస్తున్నాయా? ఏడ దోసుకుందాము, ఏడ తిందాము, మంత్రులందరూ శాఖలు వంచుకుంటారు, మనం మూసినదిని వంచుకుందాము, 30,000 కోట్ల ప్రాజెక్టు 70,000 కోట్లకు చేద్దాము. మూసినది ఆ మురికిని క్లీన్ చేస్తుంది కాబట్టి 70,000 కోట్లు అంట. మూసిని క్లీన్ చేసేందుకు 70,000 కోట్లు ఎవరిని మింగుదామని. మహా అయితే 10,000 కోట్లు 20,000 కోట్లు అదే ఎక్కువ దానికి. 70,000 కోట్లు 70,000 కోట్లు పెట్టి ఇలా ఎన్ని వేల కోట్లు మింగుదా అన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో నాకు అర్థమవుతా ఉంది. సో కాబట్టి మీరు దీని మీద ఉన్నారు. మంత్రులందరూ ఎవరి శాఖ నాడు వంచుకున్నాడు, ఎవరి పర్సంటేజ్లు వాళ్ళు తీసుకుంటున్నారు, ఇసుక దందా చేసుకుంటున్నారు, ఎక్కడో అక్కడ దోసుకుంటున్నారు. మనం కూడా ఎంతో కొంత దోసుకోవాలి కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు, ఈ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దోసుకోవడానికి వచ్చిండా లేకపోతే పరిపాలన చేయడానికి వచ్చిండా అనేటువంటి విధంగా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా చూడండి, ఈయన 18 గంటలు పనిచేస్తున్నట్ట. బీజేపీ రాష్ట్రాల కంటే ఎక్కువగా కేంద్ర మంత్రులను కలుస్తున్నాం. ఎందుకు? మేము వేస్తాం అన్నా మీతో పాటు, మా మీద కేసులు పెట్టకుర్రి, మా మీద ఓటుకు నోటు కేసు ఉంది, నేను అడ్డంగా 50 లక్షలతో దొరికిపోయినా కాబట్టి మీరు దయచేసి నన్ను బొక్కలయ్యకుర్రి, నేను మీ దాంట్లోకి వస్తా, కావాలంటే 30 మంది 40 మందిని వేసుకొని వస్తా, మీ అందరం కలిసి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం, కానీ నన్ను మటుకు లోపల వేయకుర్రి, జర పెద్ద సార్కు చెప్పు అని చెప్పేసి, మోడీకి చెప్పు అని చెప్పేసి అందరు చుట్టుముట్టు తిరుగుతున్నావు. నువ్వు దేనికోసం తిరుగుతున్నావు తెలియదా? ఈ ముచ్చట నువ్వు రాష్ట్రం కోసం పనిచేస్తున్నావు అయితే, మన కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇక్కడ బొగ్గు గనులు వేలం వేస్తుంటే నువ్వెట్లా పోయి సపోర్ట్ చేస్తావు? నీ ఉప ముఖ్యమంత్రి పోయి ఎట్లా ఆడిద్దరు కలిసి నవ్వుకొని పుష్పగుచ్చాలు, పువ్వులు, పత్రాలు అన్నీ ఎందుకు అల్లుకుంటారు? ఎందుకు తీసుకుంటారు? ఏ విధంగా అందుకుంటారు? ఈ అన్నిటి గురించి కూడా మాట్లాడాలి కదా. నువ్వు ఈ కేంద్ర మంత్రులు దేనికోసం కలుస్తున్నావు తెలియదు ఆ ముచ్చట? కేంద్ర మంత్రులు రాష్ట్రానికి పలానా రూపాయి రావాలని అడిగే ముఖమేనా మీది? నా కేసుల నుంచి నన్ను ఎట్లా చేసి బయటపడి, రేపు జూలైలో హియరింగ్ ఉంది,
రేపు జూలైలో తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. నన్ను కేసుల నుంచి బయటపడాయి. ఇవాళ 4 రోజులు ఆడ ఉంటున్నాం అంటే దానికి కారణం కదే. ఎందుకంటే మళ్ళీ ఓలేడు కదా, జూలై 11, 12 తారీఖు ఉంది సుప్రీంకోర్టులో కేసు. ఆ కేసులో నేను దోషం తేలితే నా బతుకంత బస్టాండ్ అవుతుంది. సో కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దయచేసి మీ కాళ్ళు మొక్తా ఏళ్ళు మొక్తా మేము ఏం చేయమన్నా అది చేస్తా. మొత్తం 40 మందిని 50 మందిని వేసుకొని వస్తా కావాలంటే. నేను నీ పార్టీని అధికారంలో తీసుకొస్తాడా, కాంగ్రెస్ పార్టీని పోతే పాయే, నా కేసు నుంచి బయటపడే అని కాళ్ళ బేరం పడుతుంది కోసం పోతున్నావేమో. మరి మాకేం తెలుసు నువ్వు దేనికి పోతున్నావో. పోనీ ఇదన్నా దానికోసం కలిసినా నేను చూపిస్తున్నావు బయటికి. మీరు మాట్లాడుకున్న ఆడియోలు లేకుండా త్వరలో ప్రధానమంత్రిని కూడా కలుస్తా. ఇంకెండు అదే కదా, కలిసి మొత్తం ఇదే వ్యవహారాన్ని నడిపిస్తా. ఈ 5 రోజుల నుంచి ఉండి దేం చేస్తున్నాడు అంటే నన్ను కేసుల నుంచి బయటపడాయి అనేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇది కథ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పరిపాలన చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కావాలనే కొందరు తమ ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం ఉదయం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మంత్రివర్గం అద్భుతంగా పనిచేస్తోందని, ఏ మంత్రిత్వ శాఖ ఖాళీగా లేదని చెప్పారు. విద్యాశాఖ, హోంశాఖను తానే ఫుల్ టైం మంత్రిని అని పార్ట్ టైం పని చేయడం లేదని. మరి ఇప్పుడు విద్యాశాఖకు ఫుల్ టైం పనిచేస్తే మరి హోంశాఖకు ఫుల్ టైం ఎప్పుడు పనిచేస్తావు? ఇప్పుడు ఫుల్ టైం అంటే నువ్వు చెప్తున్నటువంటి 18 గంటలు. అయితే ఇప్పుడు ఫుల్ టైం అంటే నువ్వు చెప్తున్నటువంటి 18 గంటలు. ఇప్పుడు నువ్వు సపోజ్ నువ్వేమంటున్నావు, ఈ విద్యాశాఖకు సంబంధించి నేను ఫుల్ టైం పనిచేస్తున్నా అంటున్నావు, అంటే 18 గంటలు పనిచేస్తున్నా అంటున్నావు. నీ మాటలే ఇవి, నేను అబద్ధాలు ఏం చెప్తలేను. మరి ఇప్పుడు హోంశాఖ ఉంది, మరి ఈ హోంశాఖ కూడా ఫుల్ టైం ఎట్లా పనిచేస్తావు? ఇప్పుడు మా అందరికీ జనం అందరికీ 24 గంటలే. మరి నువ్వు దీనికి ఫుల్ టైం పనిచేస్తుంటావు, దీనికి ఫుల్ టైం పనిచేస్తుంటావు. నీ లెక్క ప్రకారం దానికి 18 గంటలు, దీనికి 18 గంటలు, ఒక రోజులో 36 గంటలు ఉంటుంది. అధ్యక్ష అయినన్నా ఉంటుంది ఆయనన్నా. ఇంకా మున్సిపల్ మంత్రి కూడా నువ్వే, మళ్ళీ దానికి కూడా ఫుల్ టైం అంటావేమో. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి నువ్వే, ఇప్పుడు రోజుకు మరి ఇప్పుడు సీఎం నువ్వే, దీనికి ఒక 18 గంటలు, మళ్ళా మున్సిపల్ మంత్రి నువ్వే, దీనికి ఒక 18 గంటలు. ఇప్పుడు మెయిన్ కీలకంగా ఉన్నాయి ఇవి, ఇవొక 36, ఇదొక 36, మొత్తం 72 గంటలు పనిచేస్తూ ఉన్నాడు రోజుకు. సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 72 గంటలు పనిచేస్తుండ్రు రోజుకు. 24 గంటలను ఎవరు అనకుర్రి. మరి సార్ లెక్క ప్రకారం రోజుకు 100 గంటలు కావచ్చు ఒక రోజు అంటే, మరి అలా 72 గంటలు పనిచేస్తున్నాడు సారు. అన్ని శాఖలు ఫుల్ టైం మంత్రి లెక్క పనిచేస్తున్నాడు. ఎట్లా సాధ్యమవుతుంది అది? అబద్ధం మాట్లాడితే కొంచెం అతికినట్టనే ఉండాలి కదా. విద్యాశాఖకు నువ్వు ఫుల్ టైం మంత్రి పనిచేస్తుంటావు, హోంశాఖకు ఫుల్ టైం మంత్రి పనిచేస్తుంటావు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా 18 గంటలు పనిచేస్తుంటావు, మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ మంత్రిగా కూడా 18 గంటలు పనిచేస్తున్నా అంటావు. అంటే ఇన్ని 18 గంటలు ఒక రోజులు ఉంటాయా? ఆలోచన చేసుకోవాలి. ఇగో ఎందుకు విద్యాశాఖ, హోంశాఖలకు తానే ఫుల్ టైం మంత్రిని అని, పార్ట్ టైం పని చేయడం లేదని, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా గుర్తించారా అంటూ రేవంత్ రెడ్డి మీడియా పైనే మండిపడ్డాడట. ఇక చూడండి, ఇక మీడియాకు వచ్చింది సాగు పాపం. మీడియాకు వచ్చింది సాగు. ఎవడట్టు పోయి మీడియా తిట్టుడే. ఇక చూడు, అన్నిటికీ నేను ఫుల్ టైమే పనిచేస్తున్నా, ఎట్లా సాధ్యమవుతుంది? అన్నిటికీ ఫుల్ టైము, ఏది కూడా పార్ట్ టైం పనిచేస్తలేను, అన్నిటికీ ఫుల్ టైమే పనిచేస్తున్నా అంటున్నాడు. విద్యాశాఖ, హోంశాఖకు తానే క్రియాశీలక మంత్రిగా ఉన్నానని, ఏదో పార్ట్ టైం మంత్రిని కాదని ఫుల్ టైం మంత్రిగా విజయవంతంగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని చెప్పేసి అన్నాడంట. విద్యాశాఖలో ఏం తక్కువైందో చెప్పండి, మీడియానే ఉల్టాను ప్రశ్నించాడు. మీడియానే ప్రశ్నించాడు ఆయన. విద్యాశాఖలో ఏం తక్కువైందా? ఏం తక్కువ కాలే సార్. ఏం తక్కువ అవుతుంది? ఏం తక్కువ కాలే. నువ్వు అట్లా విద్యాశాఖ మంత్రిగా కాగానే ఫీజులన్నీ 50% తగ్గిపోయినాయి, పిల్లలకు మంచిగా చదువు చెప్తూనే ఉన్నారు. ఏం తక్కువైందని చూపిస్తా. ఎక్కడ ఈ వీడియో ఏదో ఉండనా? ఇగో గిది తక్కువైంది సార్. చూసావా సార్ ఏం తక్కువైందో? చూపించినాం. మర్చుకే ఇది మీ ఒక ఆమె ఉంటుంది చూసినావు పాపం, ఆమెకు తెలియదు ఏంది, యశస్విని రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి పాలకుర్తిలో జరిగినటువంటి ముచ్చటది. ఏం జరిగింది తెలుసా? ఆడ పిల్లలకు తాగుతందుకు నీళ్లు లేకపోతే, వాడుకోవడానికి నీళ్లు లేకపోతే పోయి పొలాల కాడిపోయి తెచ్చుకుంటున్నారు. సిగ్గుండాలి చెప్తాందుకు కొంచెం అన్నా. ఇంకా ఏం తక్కువ ఇదో చూపిరి, ఏం తక్కువ కావాలి నీకు? చూపించాలన్నా ఇంక ఇట్లాంటివి? ఇలా మొత్తం సరిపోదు. నువ్వు చెప్తున్నావు 18 గంటలు కూడా సరిపోదు. నీ భాగవతం అంతా చూపించాలంటే ఓపెన్ చేసి ఈ స్క్రీన్ మీద చూపించాలంటే, మీరు చేస్తున్న అరాచకాలు, దుర్మార్గాలు, దారుణాలు అవి వేసి చూపించాలంటే సరిపోవు.
సరిపోవయ్యా, చూపిస్తా ఇక చూడు ఏం తక్కువైనా. అది ఇక్కడ చూడు, ఒక్క బస్సులో 200 మందిని కుక్కి పిల్లలను స్కూల్కు పంపిస్తున్నారు. నువ్వు విద్యాశాఖ మంత్రివి, ఇంకోటి బేవర్స్గా ఉంటాడు రవాణా శాఖ మంత్రి. ఆడు ఎవరికి కూడా ఇది కనపడతలేదు. నిజంగా కూడా పిల్లల విషయంలో ఇంత దారుణంగా ఉంటే ఇట్లాంటి మాటలే వస్తాయి. దీంట్లో తప్పేం లేదు. ఏం తక్కువైంది అంటున్నావు కదా రేవంత్ రెడ్డి, ఇది తక్కువైంది. ఇది ఒక 2 బస్సులే రాదు, ఒక బస్సులో 60 మంది మ్యాక్సిమం. అలాంటి బస్సులల్లో 3 బస్సులలో పోవాల్సినటువంటి పిల్లల్ని 200 మందిని ఒక బస్సులో కుక్కేసి పంపిస్తూ ఉన్నారు. ఇది కాదు తక్కువైందంటే. ఈ బస్సుకు ఉల్టావు పల్టావు పంచరావు ఏమైనా ముల్టావు కొడితే పిల్లలకి ఏమైనా అయితే ఎవడు బాధ్యత? నువ్వు బాధ్యతనా? నీ ప్రభుత్వం బాధ్యతనా? నీ సోనియా గాంధీ బాధ్యతనా? ఎవరు బాధ్యత? నీ రాహుల్ గాంధీ బాధ్యతనా? ఎవడు బాధ్యత? ఏం తక్కువైందని ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతావు, ఇంకా మీడియానే ప్రశ్నిస్తావు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యండి చెప్రాష్ కొలువు కంటే ఎక్కువ ఉంది నీకు. నువ్వు ఆ ముఖ్యమంత్రి హోదా కంటే నీకు అసలు నువ్వు ముఖ్యమంత్రి అనేటువంటి సోయి మర్చిపోయి ఏది పడితే అది ఒక అధికార ప్రతినిధి కంటే కూడా స్థాయికి దిగజారి మాట్లాడుతూ ఉన్నావు. నీకు మీడియా మేనేజ్మెంట్, మీడియా సోకు ఎక్కువ ఉంది తప్ప నీకు పని మీద సోకు లేదు, పరిపాలన మీద సోకు లేదు. ఇంకా ఏది పడితే అది మాట్లాడు. ఏం తక్కువైందని మీడియానే ఉల్టా పెట్టి ప్రశ్నించుడు. ఎన్ని కావాలంటే చూపించాలంటే ఈ ఎల్బీ నగర్లో నువ్వు ఇదే హోంశాఖ మంత్రి కదా, ఎల్బీ నగర్ ఒక 4 ఏళ్ల చిన్నారి మీద అత్యాచారం జరిగింది. ఒక కానిస్టేబుల్ ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసిండు. ఇదే రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో. ఇట్లా ఎన్ని దాడులు, ఎన్ని దారుణాలు. ఇక కొల్లాపూర్లో ఒక రాక్షస మంత్రి, ఒక రాక్షస ఎమ్మెల్యే, అక్కడ కొల్లాపూర్లో ఒక గిరిజన విషయంలో ఆయన అనుచరులు, ఆయన గూండాలు ఆగమాగం చేసేటువంటి పరిస్థితి. ఎన్ని కావాలి ఇట్లా? ఆమె పేరు ఏం పేరయ్యా? ఆ గిరిజన మహిళ పేరు ఈశ్వరమ్మ. ఈశ్వరమ్మ ఘటన తెలియదా? నీ ఉప ముఖ్యమంత్రి కూడా పోయొచ్చిండు కదా అందాక. అందరు తుప్ప ఉంచే వరకే ప్రభుత్వాన్ని పోయొచ్చిండా లేదా? ఇంకా ఏం తక్కువ, ఏం కావాలి నీకు? ఇంకెన్ని చూపించాలి నీకు? ఎదురు లోపల ఎంతమంది పిల్లలు, ఇంతమంది 200 మందిని అలా కుక్కి పంపిస్తే అందరు స్కూల్ పిల్లలే. ఎదుడు ఇదంటే ఏం తక్కువ అయిందంటారు రేవంత్ రెడ్డికి? ఎదుడు రక్షణగా ఉండాల్సిన పోలీసులే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించేలా కొందరి పోలీసుల నిర్వాహకం. మొన్న కాళేశ్వరంలో సిఐ, నిన్న నల్లగొండలో ఎస్ఐ, నేడు రాజేంద్ర నగర్లో కానిస్టేబుల్. కాళేశ్వరంలో సిఐ ఏం చేసిండు? తోటి కానిస్టేబుల్ని అత్యాచారం చేసిండు. తోటి కానిస్టేబుల్ని ఈడు కాళేశ్వరంలో. ఈ నల్లగొండలో ఎస్ఐ అంటోడు ఏం చేసిండు? ఏదో భూ వివాదంలో పంచాయతీలో ఒక మహిళ పోయి ఫిర్యాదు చేయడానికి పోతే ఆ అమ్మాయిని లోపరుచుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఏది నీ కాకిలే, నువ్వు ఓ మంత్రిగా ఉన్నావు. ఇంకా సిగ్గుతో ఇంకా మళ్ళీ మాట్లాడక ఎప్పుడైనా తుప్పుకున్న ఉంచుతారు జనాలు నోట్లా. ఇక చూడు ఏంది, రాజేంద్ర నగర్లో కానిస్టేబుల్ ఒక మైనర్ బాలిక మీద రేపు. ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏం తక్కువ అయింది మీకు? ఏం తక్కువ అయింది? నీకు కట్టెపెట్టడం ఒకటి తక్కువ అయింది. ఏం తక్కువ కాలే? ఏం తక్కువ అవుతుంది? ఎదుడు మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటామని నమ్మించి మోసం చేసిన కానిస్టేబుల్. శంషాబాదు ఆర్జీఏ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రదీప్ బుద్వేల్లో తన ఇంటికి ఎదురుగా నివసిస్తున్న మైనర్ బాలికను మాయమాటలతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. దీంతో సదరు బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆయన అరెస్ట్ చేసిరు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఏం తక్కువైంది? ఏం తక్కువ కావాలి ఇంకా నీకు? ఇంకా చూపించాలనా? బొమ్మలేసి చూపించాలా నీకు? ఇక చూడు, నువ్వు విద్యాశాఖ మంత్రివే కదా, ఓ ఇట్లా ఎన్ని ఉన్నాయి కోకొల్లలు, ఇక తేలాడుతూ ఉంటే వస్తూ ఉన్నాయి. కనపడుతుందా ఇది? పిల్లలకు పంచాల్సినటువంటి పుస్తకాలు ఇట్లా ఏమంటారు దీంట్లో పాత్ర సాధనలోకి వేసేసారు. ఇగో ఇవి పాఠశాలలో ఉండాల్సినటువంటి పాఠ్య పుస్తకాలు పాత సామాన్ల దుకాణంలో కనపడ్డాయి. నాగర్ కర్నూలు అచ్చంపేట పట్టణంలోని ఓ పాత సామాను దుకాణంలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం పుస్తకాలు సీలు కూడా తీయకుండా లభ్యమైనాయి. పిల్లలకు పుస్తకాలు దొరక్క ఇబ్బందులు పడుతుంటే సీలు తీయని పుస్తకాలు ఎలా వచ్చాయంటే షాప్ యజమాని ఆరా తీయగా పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు అమ్మినట్టుగా చెప్పిరంట. ఏం తక్కువైంది? ఏం తక్కువైంది అంటివి కదా, ఇది తక్కువైంది. నీకు ఏం కావాలి? ఇంకా లోకల్ బండ కావాలి నీకు, అంతే, ఇంకేం లేదు కావాల్సింది. అవును, ఖాళీగా లేవు. అదే కదా మీ 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 తప్పుడు వార్తల వల్ల ప్రజలు గందరగోళం ఉన్నారు. విద్యాశాఖకు నేనే మంత్రిని, నేనే ఫుల్ టైం మినిస్టర్. అవును, నేను పార్ట్ టైమా? నేను కేసీఆర్ నా ఫామ్ హౌస్ లో వండుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నానా? నువ్వు కేసీఆర్ అన్న ఫామ్ హౌస్ లో వండుకుంటే ఎవరికి నష్టం లేదు, కానీ
నువ్వు పోయి ఢిల్లీలో వండుకొని నీ కేసులను తప్పించుకోవడం కోసము ఈ అన్ని పాలనను గాలికి వదిలేస్తాం. కేసీఆర్ హయాంలో ఎన్నడికి ఇట్లా లేదు. నీకు మాట్లాడుతుంది కానీ ఉండాలి కొంచెం సిగ్గుచారం అన్న. ఎన్నడికి ఇట్లా గింత దారుణంగా లేదు. ఎన్నడికింత ఈ విధంగా కరెంటు కోతలు లేవు. ఎన్నడికి ఈ విధంగా గింత గోసలు లేవు. గిట్లా పిల్లలు నీళ్ళ కోసము గోసపడ్డది లేదు. గిట్లా గోసపడ్డది లేదు. గిట్లా ఇట్లా ఇట్లా గోసవాడి గిట్లాంటివి ఏమైనా ఆడడం కనపడితే ఇదే మీడియా అయాల ఎక్కడ ఈ మీడియా ఎక్కడ ఉంటుంది గోజుడు ఇదే మీడియా. ఇగో ఇదే V6 వెలుగు ఇవన్నీ కూడా ఎంత ఎంత హంగామా చేస్తుండ్రి. పొద్దుగాల నుంచి సాయంత్రానికి అదే బ్రేకింగ్లో నడిపిద్దరు. ఇప్పుడు నువ్వు వచ్చినావు కాబట్టి ఇప్పుడు నీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఛానళ్లకు ఓనర్లు కాబట్టి ఎమ్మెల్యేలు ఓనర్లు కాబట్టి ఒక్క ముక్క కూడా రాయారన్నమాట. సో కాబట్టి ఈ విధంగా అంతా మేనేజ్ చేస్తా ఉన్నాను. నేనేమైనా పార్ట్ టైంనా, నాకేమో ఫామ్ హౌస్ ఉందా, నీకు ఫామ్ హౌస్ ఉందో మరి ఏం హౌజులు ఉన్నాయో, నీకు ఏమేమి హౌజులు ఉన్నాయో కూడా తెలుస్తూనే ఉంది. ఈ మధ్యలో బయట వాడుతున్నాయి మంచిగానే. నీకు ఫామ్ హౌజులే కావాలనా? నీకు చాలా హౌజులు ఉంటాయి. ఇంకా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం లేదా, 10th పరీక్షలు ఇంటర్ పరీక్షలు పెట్టడం లేదా, రిజల్ట్స్ విడుదల చేయడం లేదా అని అడిగారు. తాను 18 గంటలు పనిచేస్తుంటే నొప్పి ఎందుకంటూ ఎదురు ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్టు నీటు డిఎస్సీలో ఏమైనా లోపాలు జరిగాయా అని ప్రశ్నించారు. ఇదే డిఎస్సికి సంబంధించి నిన్న దిల్సుఖ్ నగర్లో ఆందోళన చేశారు. ఇదే అభ్యర్థులు 25,000 పోస్టులతోటి వేస్తా అని చెప్పి నువ్వు చెప్పినావు. 11,000 పోస్టులతో చేసినావు. 11,000 పోస్టులు, 25 పోస్టులతోటి మెగా డిఎస్సి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాడు కాంగ్రెస్ తొలి క్యాబినెట్లోనే ఈ మెగా డిఎస్సి మీద సంతకం పెట్టి నేను చేస్తాను అంటివి. మరి ఏమైపోయా నీ మెగా డిఎస్సి? ఏడం వండుకుంది నీ మెగా డిఎస్సి? 25,000 కొలువులు 25,000 పోస్టులతోటి డిఎస్సి వేస్తా అన్నోడివి మళ్ళీ 11,000 పోస్టులతోటి ఎట్లా ఇస్తావు? ఏ విధంగా వేస్తావు? ఇలా ఇదే నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్లో నిన్న రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసిరు. 2018లో కేసీఆర్ రెండోసారి గెలిచిన తర్వాత కొన్ని రోజుల పాటు ఏ మంత్రిత్వ శాఖలు కేటాయించలేదని గుర్తు చేశారు. అసలు మంత్రివర్గం మీద పార్టీలో కానీ ప్రభుత్వ పెద్దలతో కానీ హైకమాండ్తో కానీ ఎలాంటి చర్చ జరగలేదని మీడియా తనకు ఇష్టం వచ్చినట్టుగా కథనాలు రాసిందని రేవంత్ రెడ్డి కామెంట్ చేసిందంట. మరోవైపు రాష్ట్రంలో పరిస్థితులు చక్కగా ఉన్నాయని, అన్ని విభాగాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని వివరించారు. తాను క్రియాశీలక మంత్రిగా ఉన్న విద్యాశాఖ, హోంశాఖ వైపు వేలు పెట్టి చూపించాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. ఏది ఆయన కింద ఉన్నటువంటి విద్యాశాఖ, హోంశాఖకు వేలు పెట్టి చూపించాల్సినటువంటి అవసరమే లేదు. రాష్ట్రంలో ఏడ మర్డర్లు జరుగుతలేవు, ఏడ మానభంగాలు జరుగుతలేవు, ఏడ రేపులు జరుగుతలేవు, ఏడ కూడా ఎలాంటి సమస్యలు లేవు. మొత్తం అంత అద్భుతంగా ఉందన్నమాట. నిన్న ఎవరు మన రాజాసింగ్ మాట్లాడిండు. హోల్ సిటీ హత్యలకు నిలవుగా మారిందంట. పాలన గాలికి వదిలేసిరట. మొత్తం దారుణంగా ఉంది పరిస్థితి, మామూలుగా లేదు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. అన్ని పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని అన్నారు. తాము రాజకీయ ప్రేరేపిత కేసులు ఎవరిపైన పెట్టలేదని అన్నారు. ఇంకా సిగ్గుండాల రాజా ఏమని అంటే నువ్వు పెట్టేటువంటి కేసులు చెప్పరా? నేను ఇవాళ ఎన్ని లేవు జిల్లాలల్లా నీ కాంగ్రెస్ బ్యాచ్ మామూలు కేసులు పెడుతుందా? మేము పత్రికలో వార్తలు రాస్తే మా మీద కూడా కేసులు పెడతారు కదా. నువ్వు కేసులు పెట్టలేదా? ఇంత పచ్చి అబద్ధాలు ఎట్లా మాట్లాడతావా నువ్వు? గింత అబద్ధాలా? గింత పచ్చి అబద్ధాలు. నోటికి అన్నమే తింటున్నావా లేకపోతే ఇంకేమైనా తింటున్నావా? అబద్ధాలు తింటున్నావా రోజు? తాము రాజకీయ ప్రేరేపిత కేసులు ఎవరిపైన పెట్టలేదంట. ఒక్క కేసు అయినా చూపించాలని ఎదురు ప్రశ్నించారంట. కొంత దిలీప్ మీద పెట్టిన కేసు ఏంది? హరీష్ రెడ్డి మీద పెట్టిన కేసు ఏంది? ఇప్పుడు మా పత్రిక మీద పెట్టిన కేసు ఏంది? క్రిషాంక్ మీద పెట్టిన కేసు ఏంది? ఇట్లా ఎన్ని కేసులు లేవు? పాపం ఎంతోమంది పిల్లలను సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళని సైబర్ క్రైమ్కి పిలిపించి భయపెట్టించి బెదిరించి వాళ్ళ అకౌంట్ డిలీట్ చేపిస్తున్నటువంటి వ్యవహారం ఏంది? దానికి ఎందుకు మొన్న ఏంది అది మన కరెంటు సరిగ్గా వస్తలేదు అన్నందుకు 2 మీద కేసులు పెట్టారు కదా, 2 జర్నలిస్టుల మీద. ఆ కేసులు ఏంది? ఏడ లేవంట ఇంకా కేసులు. చూపిస్తారా అంట ఇంకా రివర్స్లో. మంచిగా ఉంది కథ. తాము ఢిల్లీలో ఉండి అందరూ కేంద్ర మంత్రులను కలుస్తున్నామని, రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి వినతి పత్రాలు ఇస్తున్నామని చెప్పారు. ఏది ఒక్క వినతి పత్రం బయటకు కనపడదే, ఒక్కటి కూడా మీడియాకి రాదే. నువ్వు పోయింది నీ ఓటుకు నోటు కేసు కోసం అని తెలియదా మాకు? తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకుంటారు మెల్లగా.
నువ్వు పోయింది ఓటుకు నోటు కేసు కోసము, నువ్వు పోయింది ఆ కేసు నుంచి రేపు తీర్పు వస్తుంది, పుసుకు నా తీర్పు వస్తే మేము ఆగమైపోతాం, మాది బతుకు బస్టాండ్ అవుతుంది, నా ప్రభుత్వమే కూలిపోతుంది అని చెప్పేసి దాన్ని బయటపడడం కోసం నువ్వు ఓటుకు నోటు కేసులో నన్ను బయటపడేయని మోడీ కాలం మీద వాడడం కోసం అందరిని వరుస కలుసుకుంటూ పోతున్నావు. కానీ రాష్ట్రానికి ఏం తెస్తాందుకు నువ్వేం కలుస్తున్నట్టు ఏం కనపడతలేదు. మరి నువ్వు ఆ పత్రాలు చూపారు కదా మాకు, నువ్వు అవునవుని కలిసి ఏమేమి అడిగినావు. త్వరలోనే ప్రధానమంత్రి హోంమంత్రిని కూడా కలుస్తామని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల పాలకులు కూడా కేంద్ర మంత్రులను కలవడం లేదని తాము కలుస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎవరికి కేసులు లేవు కదా, మరి ఏ ముఖ్యమంత్రికి నీ లెక్క అడదిటమైనటువంటి కేసులు లేవు, అడ్డంగా దొరికిన కేసులు లేవు. మరి నీకున్నాయి కాబట్టి నువ్వు పోయి కలుస్తున్నావు, నువ్వు పోయి వాళ్ళకి జీ హుజూర్ నీ కాళ్ళు మొక్తా నీ ఏళ్ళు మొక్తా అని చెప్పేసి చెప్పొస్తున్నావు. నువ్వు వాళ్ళకి అవసరం లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అనుమతుల కోసము అందరూ కేంద్ర మంత్రులను కలుస్తున్నారని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే ఎలివేటెడ్ కారిడార్ కోసం రక్షణ శాఖ భూములకు అనుమతులు తీసుకొచ్చామని అన్నారు. ఏం తీసుకొచ్చినావు? మనకు వాళ్ళు 3 ఎకరాల భూమి ఇస్తే నువ్వు 300 ఎకరాలు కట్టబెట్టావు. ఏది ఆ రాడారా ఏదో ఉంది కదా, నేవీ రాడార్ కోసం వికారాబాద్ భూములు నేవీ కోసము మనకు వాళ్ళు 3 ఎకరాలు ఏమి ఇస్తే నువ్వు 300 ఎకరాలు కట్టబెట్టినావు. అలాంటి మహానుభావుడు నువ్వు. ఇంకా తెచ్చినా అని చెప్పేసి గొప్పలు కొట్టుకుంటున్నాడు. రాష్ట్ర అభివృద్ధి 6 గ్యారంటీల అమలే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని వివరించారు. 6 గ్యారంటీలు అనకు సార్ సిగ్గిపోతుంది. ఇక అనకు ఆ గ్యారంటీలు మర్చిపోయారు, జనాలు కూడా మర్చిపోయారు. కానీ ఇక నువ్వు మొత్తం ఆ ముచ్చటే మాట్లాడకు. ఇప్పుడు ఏమైనా రుణమాఫీ అనే బ్యాచ్ ఉంది కదా, దాని మీద మాత్రమే మాట్లాడిగారు. 6 గ్యారంటీల గురించి జనం మర్చిపోయారు. ఎవరికి వస్తుందో ఫ్రీ కరెంట్ అర్థమైతలేదు, ఎవరికి వస్తుందో ఆ గ్యాస్ సిలిండర్ అర్థమైతలేదు, ఎవరికి వస్తలేదు, ఏ గ్యారంటీ వస్తలేదు. అంతా ఉత్త కథనే. ఆ ముసలోళ్ళకు పింఛన్లు పెరగలే, ఆ రైతు భరోసా పెరగలే, ఏది పెరగలే. ఉన్న రైతు బీమాని కట్ చేస్తేవి. పాపం ఆడునన్నా గుంట భూమి ఉన్నా కానీ ఏదైనా రైతు అకాల మరణం చేస్తే వాళ్ళకు 5 లక్షలు వచ్చేటివి నెల తిరగక ముందుకే, నెల మాసకం కాకముందుకే. ఇప్పుడు ఆ కార్యక్రమం ఎత్తేస్తావు నువ్వు. ఇంకా మళ్ళా గ్యారంటీల గురించి మాట్లాడుతున్నావు. ఎందుకు సార్ గ్యారంటీల గురించి మాట్లాడతావు? వదిలేయి, మర్చిపోతున్నారు జనం ఇప్పుడిప్పుడే. రాహుల్ గాంధీ గ్యారంటీ ఇస్తే 100% అమలు అవుతుందని చెప్పారు. ఆయన చెప్పిండు గ్యారంటీ. ఏం గ్యారంటీ చెప్పిండు తెలుసా రాహుల్ గాంధీ? ఏం గ్యారంటీ చెప్పిండు? ఎవరైనా ఎమ్మెల్యే ఒక పార్టీలోకి గెలిచి ఇంకొక పార్టీలోకి పోతే వాళ్ళ సభ్యత్వాన్ని, వాళ్ళ ఎమ్మెల్యే పదవి పోతట్టుగానే మేము తీసుకొస్తామని చెప్పేసి ఒక గ్యారంటీ చెప్పిండు. మరి నువ్వు 5గురిని ఎత్తుకపోయినావు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి, కారు గుర్తు మీద గెలిచిన వాళ్ళని. మరి 5గురిని రాజీనామా చేయించి మళ్ళీ ఎమ్మెల్యేకి పోటీ చేయించి నిజంగా నువ్వు మొగోడు అని నిరూపించుకో. అప్పుడు అట్లా కాకుండా మీరే గ్యారెంటీలు పెట్టి మీరే ఈ విధంగా తుంగలు దొక్కుతారన్నమాట. రుణమాఫీ చేసి తీరుతామన్నారు. ఇక విద్యుత్తుపై కమిషన్ను విచారణ కమిషన్ తాము వేయలేదని జగదీష్ రెడ్డి విచారణకు ఆదేశించాలని అసెంబ్లీలో కోరారని, అందుకే విచారణకు ఆదేశించామని తెలిపారు. కేసీఆర్ కమిషన్ ముందు హాజరైతే దాన్ని లైవ్ టెలికాస్ట్ చేసేలా తాము ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఎట్లా నువ్వు ఆ రోజు సంచల మూటలు పట్టుకొని పోయి అడ్డంగా వీడియోలో దొరికి లైవ్ టెలికాస్ట్ అయినట్ట? ఎట్లా గట్లనేనా? ఆ రోజు అంటే నీది ఎట్లా టెలికాస్ట్ అయిందో అట్లా కేసీఆర్ను కూడా ఒక విచారణ సంస్థ ముందు దాన్ని ఒక దోషిగా నిలబెట్టి చూపించాలని తాపత్రయం అన్నమాట. ఆ రోజు ఈ సంచల మూటలు పట్టుకపోయి అడ్డంగా దొరికిపోయాడు కదా దొంగ లెక్క. సో అట్లనే సేమ్ కేసీఆర్ని కూడా ఒక విచారణ సంస్థ ముందు నిలబెట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తున్నట్టుగా అవన్నీ రికార్డ్ చేసి అవన్నీ మీడియాకి ఇవ్వాలని, మీడియాలో ప్రచారం చేయాలని నీ తాపత్రయం. నీ కుత ఉడుకుతా ఉంది నీకు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయినటువంటి దొంగకు నువ్వు కృత్రిమంగా ఒక నెపాన్ని నెట్టేసి దాన్ని చూపించేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది రేవంత్ రెడ్డి గారు. మీరు మర్చిపోతే ఎట్లా ఈ విషయాలన్నీ? డెస్టినీ అనేది డిసైడ్ చేస్తుంది. ఏమైంది అర్థమైందా? గెలిచిన వాళ్ళు అంతా తోపులేం కాదు, ఓడిపోయిన అందరూ ఏమో అదేం కాదు, వచ్చేదాకలోనే ఉంటాయి. అమాస పుణ్యం లెక్క. ఇప్పుడు అమాస నడుస్తూ ఉంది, తెల్లారినాక పుణ్యం వస్తుంది. అట్లుంటుంది అనమాట కథ. ఎమ్మెల్యేలను లాక్కోవడం ప్రారంభించింది కేసీఆర్ అని రేవంత్ రెడ్డి అన్నాడు. నీ కాంగ్రెస్ చరిత్ర లేదు, కాంగ్రెస్ గురించి నీకేం తెలియదు. కాంగ్రెస్ చరిత్ర లేదు. ఇదే తెలంగాణ ఉద్యమం కోసము నువ్వు ఎన్నడూ మాట్లాడలే. ఇంకా నీకు అర్హత లేదు దాని గురించి మాట్లాడడానికి. కానీ ఆ ఉద్యమం కోసము పార్టీలో గెలిస్తే, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ రోజు గెలిస్తే 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలను గుంజుకొని ఉద్యమాన్ని నీరుగార్చెట్టు కుట్ర చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి నాడు ఉమ్మడి రాష్ట్రంలో. ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా? నువ్వు మర్చిపోయి కేసీఆర్ స్టార్ట్ చేసిందంట. 61 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తీసుకున్నారని అన్నారు. కానీ గతంలో కాంగ్రెస్ లాగేసుకున్న ఎమ్మెల్యేల గురించి ఆయన ప్రస్తావించలేదు. అయ్యట మాట్లాడతాడు. అవి మాట్లాడితే చూసే జనం తుప్పుకు అంటారు, ఆడవునోళ్ళు కూడా తుప్పుకు అన్నా కానీ దిక్కులేదు.
అందుకనే మాట్లాడలే. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓట్లు వేయించిందని ఆరోపించారు. నిజమే, నువ్వు అన్నది ఓట్లు వేయించిందని అనుకుందాం. మరి మహబూబ్ నగర్లో నేను మొన్న కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా, మహబూబ్ నగర్లో ఈ పార్లమెంట్ పరిధిలో బీజేపీ గెలిచింది. ఎంతతో ఎన్ని 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 ఓట్ల మెజార్టీతో గెలిచిందయ్యా? 4,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఏది? బీజేపీలో ఈ మహబూబ్ నగర్లో బీజేపీ. ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోనే కొడంగల్ ఉంటుంది. కొడంగల్ కూడా ఇదే పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. ఇదే కొడంగల్లో ఎమ్మెల్యే ఎన్నికలకు వచ్చినటువంటి ఓట్ల కంటే ఎంపీ ఎన్నికలకు వచ్చినటువంటి ఓట్లు సగానికి సగం తగ్గిపోయినాయి. ఒకవేళ కనుక నీ కొడంగల్లోనే ప్రాపర్గా వచ్చి నీ కొడంగల్లో నీకు వచ్చినటువంటి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినా కానీ ఇక్కడ బీజేపీఎస్లో కాంగ్రెస్ గెలిచేది. మరి ఇప్పుడు ఎవరెవరికి సహకరించారు చెప్పు రేవంత్ రెడ్డి? ఎవరెవరికి సహకరించారు? ఇది ఒకటి. నీ సిట్టింగ్ ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ కూడా బీజేపీ గెలిచింది. మరి ఈడ కూడా నీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఈడ నువ్వు సునీత మహేందర్ రెడ్డికి కాకుండా ఎవరికి ఇచ్చినా కానీ గెలిచేటువంటి సీటే. మరి ఎందుకు ఇవ్వలే? సునీత మహేందర్ రెడ్డికి ఎందుకు ఇచ్చినావు? ఈడ ఎవరిని గెలిపించడం కోసం నువ్వు ప్రయత్నం చేసినావు? ఇదే బీజేపీ కదా, ఇదే బీజేపీని కదా. ఇంకొక ఎగ్జాంపుల్ ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. సికింద్రాబాద్ ఉన్నది. సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళకు పెడితే దొంతు రామ్మోహన్ లాంటి వాళ్ళు ఇట్లా పార్టీ మారిన వాళ్ళు లేకపోతే అక్కడ స్థానికంగా బాగా బలంగా ఉన్నటువంటి నాయకుని వెళ్తే గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈడ కిషన్ రెడ్డిని గెలిపించడం కోసము ఈడ బీఆర్ఎస్కి వెళ్ళి దానం నాగేందర్ని గుంజుకపోయి పార్టీలు చేర్చుకొని ఇక్కడ దానంని పోటీ చేయించడం. ఎవరిని గెలిపించడం కోసం? అసలు దానంని నీ పార్టీలకు తీసుకొచ్చింది వాళ్ళు ఇదే అసదుద్దీన్ ఓవైసీ కాదా? ఈ దానంతో పోటీ చేయించడం వల్ల ఓట్లు చీలిపోయి కిషన్ రెడ్డి గెలుస్తున్నటువంటి ప్రయత్నం కాదా? ఇది నిజం కాదా? ఇది వాస్తవం కాదా? ఇట్లా మొత్తము దాదాపు 6 స్థానాలు బీజేపీ గెలుపు కోసం ప్రయత్నం చేసినాం. కరీంనగర్లో డమ్మిలకే డమ్మిలని ఎతికి మరి పేరు ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా ఇచ్చినావు టికెట్ వాళ్ళకు? ఇట్లా ఇవాళ బీజేపీ గెలిచిందంటే అది కారణం, 8 సీట్లు వచ్చిందంటే అది కారణము రేవంత్ రెడ్డి ప్రమేయంతో, రేవంత్ రెడ్డి సహకారంతో ఇవాళ బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. బీజేపీకి 8 సీట్లు వచ్చాయంటే అది కేవలము రేవంత్ రెడ్డి సహకారం వల్లనే. డమ్మీ కెనడా ఎతికి మరీ పెట్టిండు. సో ఈ విధంగా చేసినాం. మరి ఇప్పుడు ఇవన్నీ చెప్పాలి, దీని గురించి ఎవరెవరికి సహకరించారో చెప్పాలి. మరిగా నువ్వు బీజేపీకి బీఆర్ఎస్ సహకరించిందా లేకపోతే బీజేపీకి రేవంత్ రెడ్డి సహకరించిందా, కాంగ్రెస్ పార్టీ సహకరించిందా? ఇక చూడు, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓట్లు వేయించిందని ఆరోపించారు. కానీ తన 2 సొంత సీట్లలో ఓడిపోవడానికి కారణాల గురించి మాత్రం మాట్లాడలేదు. ఎట్లా మాట్లాడాడు? ఇక త్వరలోనే కొత్త పిసిసి చీఫ్ ఎన్నిక ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. తన పదవీ కాలం ముగిసినందున కొత్త వారిని నియమించాలని తాను అధిష్టానానికి చెప్పానని అన్నారు. తన పదవీ కాలంలో సమర్థవంతంగా పనిచేశానని, అన్ని ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా పాల్గొన్నాడు. ఇది మన అన్నగారి ముచ్చట అన్నమాట. ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి మొత్తం ముచ్చట.